ఏజ్తో సంబంధం లేకుండా మనం ఇప్పుడు దంత సమస్యలు అనేవి చాలా రకాల సమస్యలు చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దంతాలకు సంబంధించి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు, అలాగే ఎటువంటి సమస్యలకు ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఇటువంటి విషయాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి మనతో పాటు ప్రముఖ డెంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్. నమస్తే. నమస్తే సార్. సార్, ముందుగా చెప్పండి, అసలు దంత ఆరోగ్యం అనేది మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అండ్ దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. సాధారణంగా దంత ఆరోగ్యం అంటే పళ్ళు తెల్లగా ఉండడం ఒకటే దంత ఆరోగ్యానికి సంబంధించింది కాదు. పళ్ళతో పాటు చిగుళ్ళు, దవడ ఎముక, నోరు, నాలుక, నోటిలో భాగాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటేనే దంతాలు ఆరోగ్యంగా ఉన్నట్టు. అంటే దంత ఆరోగ్యం అంటే మనం ముందుగా దంతాలు ఉపయోగపడేవి మనం పళ్ళు నమలడానికి, అన్నం తిన్నది నమిలి జీర్ణం అవ్వడానికి దంతాలు ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. దాంతోపాటు నోరు ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే అంటారు ఓరల్ క్యావిటీ ఈజ్ ద గేట్వే ఫర్ అవర్ హెల్త్ అని. అంటే నోటి ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యానికి దారితీస్తుంది. సో అది దంత ఆరోగ్యానికి సంబంధించింది. ఓకే. అంటే జనరల్గా అందరూ ఫేస్ చేసే జనరల్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? సాధారణంగా పబ్లిక్ అవేర్నెస్ అంటే డెంటల్ దంతక్షయం అంటే పళ్ళు పుచ్చిపోవడం, స్వీట్స్ ఎక్కువగా తినడం కానివ్వండి, జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, దీనివల్ల పళ్ళు పుచ్చిపోవడం ప్రధానంగా మనం చూస్తుంటాం. దాంతోపాటు చిగుళ్ళ వ్యాధులు, ఇది అందరూ అశ్రద్ధ చేస్తూ ఉంటారు. చిగుళ్ళ వ్యాధులు అనేసరికి కొంతమంది ఉదయం లేవగానే బ్రష్ చేస్తుంటే చిగుళ్ళలోంచి రక్తం వస్తుంది అని కంప్లైంట్ చేస్తారు. అది కొద్ది రోజుల తర్వాత క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ చిగుళ్ళ సమస్యని అశ్రద్ధ చేయడం ద్వారా ఆ చిగుళ్ళ సమస్య కింద ఉన్న ఎముక వరకు స్ప్రెడ్ అయిపోయి పెరిడాంటైటిస్ అంటాం. అంటే చిగుళ్ళ సమస్య ఇంకా విపరీతంగా అవడాన్ని పెరిడాంటైటిస్ అంటాం. అది చూస్తుంటాం. అండ్ సెన్సిటివిటీ, పళ్ళు జిమ్మని లాగుతున్నాయి అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఇది యాడ్లో చూసి టూత్పేస్ట్ వాడడం, సో ఆ సెన్సిటివిటీ తగ్గిపోతుందని అట్లా వదిలేయడం, దాని ద్వారా ఆ సెన్సిటివిటీ ఎనామిల్ దాటి కింద పంటి లోపల ఉన్న భాగాల వరకు వెళ్ళి సివియర్ డెంటల్ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా ఛాన్సెస్ ఉంటాయి. దీంతోపాటు పళ్ళు ఎత్తుగా ఉండడం, వంకరగా ఉండడం, ఈ మధ్య పిల్లలకి ఎవరికి పళ్ళు సరిగ్గా రావడం లేదు, లేదా సరిగ్గా టైంకి ఊడడం లేదు. తద్వారా వచ్చే పర్మనెంట్ పళ్ళు ఎగుడు దిగుడుగా రావడం, వంకరగా రావడం, ఇవి కూడా ప్రధానంగా దంత సమస్యలు ఒక సమస్యగా పరిగణించవచ్చు. అండ్ పళ్ళు లేకుండా ఉండడం, కొంతమంది పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అది వయసు పైబడిన వరకు ఊడిపోవచ్చు. చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా చిగుళ్ళ సమస్యలు అత్యధికంగా ఉండడం వల్ల పళ్ళు తొందరగా ఊడిపోయే అవకాశం ఉంది. సో ఇది కూడా దంత సమస్యల్లో ఒకటి. ఓకే. అంటే మీరు ఇప్పుడు అన్నట్టు ఈ మధ్య కాలంలో పిల్లలకి పళ్ళు ఎగుడు దిగుడుగా రావడం, స్ట్రైట్గా లేకపోవడం చెప్తున్నారు కంటే ఎందువలన అనుకోవచ్చు? సాధారణంగా పిల్లలకు 6 సంవత్సరాలకి ఫస్ట్ పర్మనెంట్ పళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. సో చిన్నప్పుడు వచ్చిన పాల పళ్ళు 6 సంవత్సరాల నుంచి పర్మనెంట్ పళ్ళు రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకే ప్రతి 6 నెలలకు ఒకసారి పిల్లల్ని దంతవైద్యుని సంప్రదిస్తే ఆ పాల పళ్ళు సరైన సమయంలో ఊడుతున్నాయా, లేదా వచ్చే పర్మనెంట్ పళ్ళు సరైన సమయంలో వస్తున్నాయా. కొంతమందికి ఆ పాల పళ్ళు ఊడకముందే కింద నుండి వచ్చే పర్మనెంట్ పళ్ళు లోపలికి రావడం లేదా బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో అవసరమైతే ఎక్స్రే తీసుకొని కింద వచ్చే పర్మనెంట్ పళ్ళను గమనించి తద్వారా వాటిని పాల పళ్ళను ముందే తీసేయడం. లేదు, కొంతమందికి పాల పళ్ళు ముందే ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు రావడానికి గ్యాప్ వస్తూ ఉంటుంది. ఆ గ్యాప్ పీరియడ్లో మనం స్పేస్ మెయింటెనెన్స్ అంటాం. అంటే పళ్ళు ఊడిపోయిన చోట పర్మనెంట్ పళ్ళు రావడానికి ఏదైతే స్పేస్ ఉంటుందో దాన్ని మెయింటైన్ చేస్తూ పర్మనెంట్ పళ్ళు రావడానికి మనం చేసుకోవచ్చు. తద్వారా ఎగుడు దిగుడు వంకర పళ్ళు రాకుండా చూసుకోవచ్చు.